3 మినిట్స్ తాజా ఖబర్. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫలితంగా దేశంలో ఒక నూతన మధ్యతరగతి వర్గం ఆవిర్భవించిందని, ఇది దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు పేదరిక నిర్మూలనకు దోహదపడిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ టీవీ నటి ఎవా గ్రోవర్ తన వివాహ బంధంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సవతి సోదరుడు హైదర్ అలీ ఖాన్తో తన పెళ్లి, ఆ తర్వాత ఎదుర్కొన్న గృహ హింస గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. కర్ణాటకలో ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అర్హులైన వారికే ప్రయోజనాలు అందేలా చూడటమే లక్ష్యంగా వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నామని, కోత విధించడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం గురువారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్కెట్ సవరణలకు అనుగుణంగా స్థానికంగా పసిడి, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. బుధవారం నాటి భారీ పతనం అనంతరం నేడు కూడా ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు చట్టబద్ధమైన పరిహారంతో పాటు అదనంగా ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెట్రోల్లో అధిక శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మినహాయించింది. 22% నుంచి 30% వరకు ఇథనాల్ ఉన్న పెట్రోల్పై ఈ మినహాయింపు వర్తించనుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఆందోళనలకు నాయకత్వం వహించిన 4 కీలక నేతలను పట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం వేట మొదలుపెట్టింది. తమిళనాడులో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యమంత్రి సహా పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ కాసిరెడ్డి వరప్రసాద్ అరుదైన విద్యా విషయక గౌరవాన్ని అందుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన PhD పరిశోధనకు గాను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు 2 స్వర్ణ పతకాలను ప్రదానం చేసింది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం సహజం, కానీ అవి తరచూ ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి ఇబ్బందుల ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని తగ్గించేందుకు నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అందరికీ ప్రతిసారి నడిచే అవకాశం ఉండదు.